రైతు బంధువులకందరికీ నమస్కారం. హ్మ్. మనము ఆహ్, లాస్ట్ వెబినార్ అంటే ఫస్ట్ వెబినార్‌లో పాలియోస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి అంటే ఖర్చు గణన గురించి తెలుసుకున్నాము. సెకండ్ వెబినార్‌లో భూసార పరీక్ష మరియు దాని అనుకూలాల గురించి తెలుసుకున్నాము. మూడో వెబినార్‌లో పురుగుల సమగ్ర నిర్వహణ గురించి తెలుసుకున్నాము. నాలుగో వెబినార్‌లో పాలియోస్‌లో సాధారణ నాణ్యత తనిఖీ మరియు పరిశుభ్రత గురించి తెలుసుకుందాము. సో, మనము ఈ ఐదో వెబినార్‌లో నీటిపారుదల మరియు ఫలదీకరణం అంటే ఇరిగేషన్ అండ్ ఫర్టిగేషన్ గురించి తెలుసుకుందాం. సో, ఇరిగేషన్ అనేది అంటే మొక్కకు నీళ్ళివ్వడము. ఫర్టిగేషన్ అంటే ఆహ్, ఆహ్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అని ఏమంటాము. నీటిలో కరిగే ఫర్టిలైజర్స్‌ని నీటి ద్వారా మొక్కలకి అందించడం, వెంచురీ ద్వారా అందించడాన్ని మనము ఫర్టిగేషన్ అంటాం. సో, ఎందుకు మనము ఇరిగేషన్ చేయాలంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్‌ని మనము ఇవ్వాలి కాబట్టి మనము ఇరిగేషన్ చేసుకోవాలి. దాన్ని ఇరిగేషన్ ఎప్పుడు చేయాలంటే మనకు మొక్కకు మొక్క ఎప్పుడు అబ్జార్ప్షన్ చేసుకుంటదో, మొక్క మొక్కకి రిక్వైర్మెంట్ బట్టి మనము ఇరిగేషన్ చేసుకోవాల్సొస్తది. విత్ ఫర్టిగేషన్ మనము సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ న్యూట్రియంట్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేయవచ్చు. సో, ఈ ఇరిగేషన్‌లో నీటి మాయిశ్చర్ అంటే సాయిల్ మాయిశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనము ఆహ్, మనము గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే చాలా ఇరిగేషన్ చేయడం, తక్కువ ఇరిగేషన్ చేయడం వలన మనకు ఆహ్, ఆహ్, మొక్క ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ దెబ్బతినే ఛాన్స్ ఉంటది. సో, మనము ఈసీ లెవెల్‌కొచ్చేస్తే ఫర్టిగేషన్ చేసేటప్పుడు ఎందుకు ఫర్టిగేషన్ చేయాలంటే సాయిల్‌లో ఈసీ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ లెవెల్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే మొక్కకు కావాల్సిన ఎలక్ట్రికల్ కండక్టివిటీ న్యూట్రియంట్స్‌ని మనం వదలడం వల్ల మొక్కకి అబ్జార్బబుల్ అంటే అబ్జార్ప్షన్ కావడానికి మనము ఎంత ఈసీ లెవెల్‌లో పీహెచ్ లెవెల్‌లో ఇస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, మనము అక్యురేట్‌గా మనము ఈసీ లెవెల్‌ని, మనము పీహెచ్ లెవెల్‌ని ఇవ్వాల ఇవ్వాలి అనుకుంటే మనము ఈసీ మీటర్‌ని కొనుక్కోవాల్సొస్తది. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈసీ అండ్ పీహెచ్. పీహెచ్ అంటే ఇదొక స్కేలు. పీహెచ్ స్కేల్‌లో 0-14 అని మెజర్ ఉంటది. 0-7 వరకు మనము ఆహ్, ఆహ్, న్యూట్రల్ అంటాము. 7ని న్యూట్రల్ అంటాము. లెస్ దెన్ 7ని యూజువల్లీ అసిడిక్ అంటాము. మోర్ దెన్ 7ని మనము బేసిక్ అంటాము. సో, సాయిల్ అంటే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్ న్యూట్రియంట్‌ని బట్టి మనము పీహెచ్‌ని యూజువల్లీ మనకి 6.3-7 పీహెచ్ అనేది మనకి చాలా అవసరం ఉంటది. అన్ని మొక్కలకి అబ్సార్ప్షన్ కెపాసిటీ అనేది ఈ ఈ పీహెచ్ లెవెల్‌లో బావుంటది అని చెప్పొచ్చు. ఈసీ లెవెల్. ఈసీ ఈజ్ ఎ స్కేల్ ఆఫ్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద వాటర్ బేస్డ్ ఆన్ సొల్యూషన్ ఆర్ సాయిల్. Higher EC implies a plant to more plants have to work to uptake elements and vice versa. చాలా ఈసీ లెవెల్ ఉంటే అబ్జార్ప్షన్ ఉంటది. కానీ ఇట్ విల్ టేక్ అంటే ఫిజియోలాజికల్ యాక్టివిటీస్‌కి ఇట్ విల్ టేక్ సమ్ ఎనర్జీని మొక్క ఖర్చు చేయాల్సొస్తది. సో, మనము కావాల్సిన ఈసీలో మనము మొక్కకి అందించినట్టయితే మనకు ఉపయోగపడే మొక్కకు ఉపయోగపడే ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ దెబ్బతినే ఛాన్స్ ఉండదు. హౌ టు ఇరిగేట్ అండ్ ఫర్టిగేట్ డిపెండింగ్ ఆన్ సబ్స్ట్రేట్ కల్టివేషన్, సాయిల్ కల్టివేషన్. సబ్స్ట్రేట్ కల్టివేషన్‌కొచ్చేసి ఎప్పుడు ఇరిగేట్ చేయాలి, ఎప్పుడు మనము నీటి ద్వారా ఫర్టిలైజర్స్ అందించాలి, మరియు సాయిల్‌లో కల్టివేషన్ చేస్తున్న మన కీరా క్రాప్‌కి ఎప్పుడు ఫర్టిలైజర్స్ అందించాలి, ఎప్పుడు నీటిని అందించాలని తెలుసుకుందాం. సో, సబ్స్ట్రేట్ ముందు తెలుసుకుందాం. సబ్స్ట్రేట్ అనేది దాన్ని పాసివ్ హైడ్రోఫోనిక్స్ అంటాము. సో, మనము సబ్స్ట్రేట్‌ని గ్రో స్లాబ్‌లో చేసుకోవచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్ గ్రో బ్యాగ్స్‌లో సెట్ చేసుకోవచ్చు.
సబ్స్ ఈ సబ్‌స్ట్రేట్‌కొచ్చేసి మనము సైకిల్స్ లెక్కన సైకిల్స్ చొప్పున మనము న్యూట్రియంట్‌ని అంటే ఫర్టిగేషన్‌ని మరియు ఇరిగేషన్‌ని అందిస్తాము. ఆహ్, క్రాప్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటది. వెజిటేటివ్ స్టేజా? రీప్రొడక్టివ్ స్టేజా? ఆహ్, లేకపోతే పీక్ ఫ్లవరింగ్ స్టేజా? పీక్ ఫ్రూటింగ్ స్టేజా? దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఫర్టిలైజర్స్ ఈ సబ్‌స్ట్రేట్‌కొచ్చేస్తే ఫర్టిలైజర్స్‌లో 3 ఉంటాయి. ఒకటోది బేసిక్ న్యూట్రియంట్లుంటాయి. దాన్ని ట్యాంక్ ఏ అంటాము. ఆహ్, ట్యాంక్ బి అనేది మోర్ ఎక్స్‌టెన్సివ్ సొల్యూషన్ అయుంటది. అది ట్యాంక్ బిలో ఉంటది. ట్యాంక్ సి కూడా ఉంటది. ఇది దీన్ని పీహెచ్ లెవెల్ వాటర్ పీహెచ్ లెవెల్‌ని తగ్గించుకోవడానికి అంటే నైట్రిక్ యాసిడ్ లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్. వీక్ యాసిడ్స్ ఏమున్నాయి విచ్ వోంట్ ఎఫెక్ట్ అంటే అది ప్లాంట్ సెల్‌ని డ్యామేజ్ చేయలేని యాసిడ్‌ని మనము పీహెచ్ లెవెల్ తగ్గించుకోవడానికి ఇక్కడ యూజ్ చేసుకుంటాం అంతే. అది 0.1 ఎంఎల్ పర్ లీటర్ అనవచ్చును అంతే. సో ఫర్టిలైజర్స్ హై హైలీ కాన్సంట్రేటెడ్ స్టాక్స్ సొల్యూషన్స్ ఉంటాయి ఇవి. ఏ అండ్ బి ట్యాంక్‌లో. యూజువల్లీ డైల్యూషన్ రేటు 1:100 అయి ఉంటది. ఇప్పుడు 1 గ్రాము న్యూట్రియంట్ అందిస్తున్నట్టయితే 100 గ్రామ్స్ ఆఫ్ అంటే 100 ఎంఎల్ ఆఫ్ వాటర్ ఉంటది అన్నమాట. So at this dilution, the concentration of minerals, salts will be at a good starting point with the EC of 1.5 millisieverns per centimeter. Suppose మనం 1:100 100 రేషియోలో మిక్స్ చేసుకున్నట్టయితే ట్యాంక్ సొల్యూషన్స్‌లో 1 గ్రామ్ ఇన్ 100 గ్రామ్‌లో 100 ఎంఎల్‌లో అయితే గనక మనకి 1.5 మిల్లీ సైమెన్స్ పర్ సెంటీమీటర్ ఈసీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, సొల్యూషన్ ట్యాంక్స్ అప్పుడే చెప్పినట్టు మీకు ఏ ట్యాంక్‌లో 100 లీటర్స్ స్టాక్ తీసుకుంటే, బి ట్యాంక్‌లో 100 లీటర్స్ స్టాక్ తీసుకుంటే, మనకు ఏ ట్యాంక్‌లో వచ్చేసి బేసిక్ న్యూట్రియంట్స్ అంటే ఆహ్, కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ అండ్ ఎఫ్ఈడిటి ఉంటాయి. బి ట్యాంక్‌లో బి ట్యాంక్‌లో వచ్చేసి పొటాషియం నైట్రేట్ అంటే 13045, మెగ్నీషియం సల్ఫేట్ 050-34, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, మాంగనీస్ సల్ఫేట్, జింక్ ఈడిటిఏ, కాపర్ ఈడిటిఏ, అమ్మోనియం మాల్బేట్ అని ఉంటాయి. ఈ ఎఫ్ఈడిటిఏ అంటే అన్నాం కదా! ఈ ఏ ట్యాంక్‌లో ఈడిడిహెచ్ అని వస్తది. దాన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో, ఏ ట్యాంక్, బి ట్యాంక్ ఎలా మిక్స్ చేస్తామంటే ది మిక్సింగ్ సల్ఫేట్ ఫర్టిలైజర్స్ కాల్షియం కాల్షియం ఫర్టిలైజర్ తో మిక్స్ చేయము. సో, మనకు ఏ ట్యాంక్‌లో కాల్షియం నైట్రేట్ సెపరేట్‌గా ఉంటది. కాల్షియం సెపరేట్‌గా ఉంటది. బి ట్యాంక్‌లో నైట్ర సల్ఫేట్ సెపరేట్‌గా ఉంటది. మీరు చూడవచ్చును ఇక్కడ. సపోజ్ మనము కాల్షియం నైట్రేటు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అంటే 0:050ని ఒకే ట్యాంక్‌లో మిక్స్ చేసినట్టయితే మనకు ప్రిసిపిటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ప్రిసిపిటేషన్ అయితే గనక డ్రిప్‌లు బ్లాక్ అయిపోతాయి. డ్రిప్‌లు బ్లాక్ అయితే మళ్ళీ ఆహ్, ఆహ్, న్యూట్రియంట్ మొక్కకి అందదు. ఆహ్, సో, ఫర్టిగేషన్ రెజ్యూమ్. ఎప్పుడు ఫర్టిగేషన్ ఇవ్వాలి? అప్ టు 5 డేస్ మొక్క నాటిన తర్వాత మనం సబ్‌స్ట్రేట్‌లో గనక మొక్క నాటిన తర్వాత మనకు 200 ఎంఎల్ పర్ బ్యాగ్ ఇరిగేషన్ ఇవ్వాల్సొస్తది. 1.4 ఈసీ మిల్లీసీమెన్స్ పర్ సెంటీమీటర్‌లో మనము ఇరిగేషన్ ఇవ్వాల్సొస్తది. ఈసీ ఫీడ్ చేసేయాలి. 40% డ్రైనేజ్ మెయింటైన్ చేయాలి. పర్ డేలో 4 సైకిల్స్ మెయింటైన్ చేయాలి. దాన్ని వెజిటేటివ్ స్టేజ్ అంటాము. సో, 5-10 డేస్‌లో మనము 350 ఎంఎల్ ఇవ్వాలి. 1.9 ఈసీ. ఈసీ అలాగే పెరుగుతూ పోతది. 400 ఎంఎల్ వాటర్ అవుతది. 2.2 ఈసీ అవుతది. పీక్ హార్వెస్ట్ స్టేజ్ అంటే మనకు 38 రోజులకి మొక్క ఫ్రూటింగ్‌కొస్తది కాబట్టి 38 డేస్ అనేదేముంది. ఆ 38 డేస్‌లో మనకు 35-40 డేస్ అనేది 2.5 ఈసీ పెంచాం మనము. 40-45 డేస్ 2.6 వెళ్ళింది. పీక్ హార్వెస్ట్ స్టేజ్ అనేది మనకు 55-60 డేస్ నుంచి స్టార్ట్ అవుతది. అప్ టు ఇది 65-70 డేస్ ఉంటది. ఈ ఈ మినీ కుకుంబర్ లైఫ్ సైకిల్ అంటే లాంజివిటీ అనేదేముంది 90 డేస్ అనవచ్చును. 90 డేస్ తర్వాత అది ఐ మీన్ బిగ్ బిగ్ బి గ్రేడ్ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. సో, మనకు పీక్ హార్వెస్ట్ అనేది 55-70 డేస్ అనవచ్చును. ఈ స్టేజ్‌లో మనము ఈసీ లెవెల్ చాలా ఇచ్చినట్టయితే మొక్కకి అందవలసిన న్యూట్రియంట్స్ అందుతాయి.
సో, మళ్ళీ మీరిక్కడ చూస్తూ ఉండొచ్చు. నంబర్ ఆఫ్ సైకిల్స్ చాలా పెరుగుతూ పోతాయి. నంబర్ ఆఫ్ సైకిల్స్ ఇరిగేషన్ సైకిల్స్ అనేవి చాలా పెరుగుతూ పోతాయి. 10 సైకిల్స్‌కొచ్చింది ఇప్పుడు 80-85 డేస్‌లో. 85-90 డేస్‌లో 10 సైకిల్స్. సో, ఇలా మనకు మొక్క ఏజ్ ఓల్డ్ అయ్యే కొద్దీ ఇరిగేషన్ అనేది మనము సైకిల్స్ అనేవి చాలా చేసుకుంటూ పోవాలి. మనము డ్రైనేజ్ పర్సెంటేజ్‌కొచ్చేస్తే మనకి యావరేజ్‌గా మనము 25% డ్రైనేజ్ మెయింటైన్ చేయాలి. డ్రైనేజ్ అనేది టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. సపోజ్ మనకు 25 డిగ్రీ సెల్సియస్ ఉంటే గనక మనము ఆహ్, డ్రైనేజ్‌ని ఒక 25 డిగ్రీ సెల్సియస్ ఉందని కనుక, మనము డ్రైనేజ్ ఒక 20-22% మేనేజ్ చేస్తే చాలు. 25 టు ఆహ్, మోర్ దెన్ 30 ఉంటే గనక ఎండ చాలా ఉంటది కాబట్టి మనకు 30% అప్ టు 30% మనము ఆహ్, డ్రైనేజ్ మేనేజ్ చేయాల్సొస్తది. ఎందుకంటే అప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువుంటది కాబట్టి. సో, రికమెండెడ్ అసిడిటీ లెవెల్ ఫర్ మినీ కుకుంబర్స్ ఇది. సో, మీరు చూస్తూ ఉండొచ్చు. నేను చెప్పినట్టు 6.3-7లో 7 పీహెచ్‌లో ఆహ్, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ చాలా ఉంటది అన్నాను సాయిల్‌లో. సో, ఇక్కడ చూస్తూ ఉండొచ్చు సబ్‌స్ట్రేట్‌లో ఏమైపోతదంటే మీరు చూస్తూ ఉండొచ్చు 5-6.5లో ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియంట్స్ అబ్సార్ప్షన్ ఉంటాయి. సో, మనము ఈసీ ఫీడ్ చేసేటప్పుడు యూజువల్లీ 6.2 లేకపోతే 6.3లో మోర్ దెన్ 6లో మనము ఆహ్, ఆహ్, మనము ఈసీ ఫీడ్ చేసి ఇస్తే గనక మనకు ఫిజియోలాజికల్ యాక్టివిటీస్, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ కెపాసిటీ బావుంటది. సో, డ్రైనేజ్ పర్సెంటేజ్. అప్పుడే చెప్పినట్టు డ్రైనేజ్‌ని మనము ఎలా తీసుకోవాలంటే ఒక పాలిహౌస్‌లో ఆహ్, ఒక 1000 స్క్వేర్ మీటర్ పాలిహౌస్ ఏరియా ఉంది అనుకుంటే గనక, మనము 7-8 గ్రో బ్యాగ్స్. 7-8 గ్రో బ్యాగ్స్‌ని గ్రో బ్యాగ్స్‌లో మనము డ్రైనేజ్ తీసుకోవాల్సొస్తది. ఒక ఒక ప్లాస్టిక్ ట్రఫ్ పెట్టేసి సాయంత్రం పూట్న మనము వాటర్ కలెక్ట్ చేసి మనము డ్రైనేజ్‌ని చెక్ చేయాల్సొస్తది. అప్పుడే చెప్పినట్టు మనము టెంపరేచర్ బట్టి మనము డ్రైనేజ్ మేనేజ్ చేయాలని. ఆ టెంపరేచర్ 25 టు 30 డిగ్రీ సెల్సియస్ 15-20% డ్రైనేజ్ మేనేజ్ చేయాలి. మరియు 30% మోర్ ద ఆహ్, 30% 30 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే గనక మనము 25 డిగ్రీ సెల్సియస్ మినిమమ్ డ్రైనేజ్‌ని మేనేజ్ చేయాలి. అప్ టు 30% మేనేజ్ చేసినా మొక్క బావుంటది. సో, డ్రైనేజ్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలంటే గనక అమౌంట్ ఆఫ్ వాటర్ డ్రైన్డ్ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ గివెన్ టు ద ప్లాంట్. సపోజ్ మనము అమౌంట్ ఆఫ్ వాటర్ డ్రైన్డ్ ఈస్ త ఈస్ 300 ఎంఎల్ అని అనుకుంటే గనక అమౌంట్ ఆఫ్ వాటర్ గివెన్ టు ద ప్లాంట్ 1 లీటర్ పర్ బ్యాగ్ అనుకుంటే గనక 30 డివైడెడ్ బై 300 డివైడెడ్ బై 1000 ఎంఎల్ ఇంటూ 100 అంటే గనక 33% మనకు డ్రైనేజ్ పర్సెంటేజ్ వస్తది. సో, ఇరిగేషన్ అండ్ ఫర్టిగేషన్ ఇన్ సాయిల్ కల్టివేటెడ్ క్రాప్స్. మనం సాయిల్ కల్టివేటెడ్ క్రాప్స్ మనకు మేజర్‌గా వచ్చేసి తెలంగాణ స్టేట్‌లో సాయిల్ కల్టివేటెడ్ క్రాప్సే కాబట్టి మనకు ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సినది సాయిల్‌లో ఎలా మనము ఇరిగేషన్ ఇవ్వాలి అని చెప్పి. సో, సాయిల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటాయి. అలువియల్ సాయిల్ ఉంటాయి, క్లే సాయిల్ ఉంటాయి, రెడ్ లాటరైట్ ఉంటాయి. ఆహ్, ఆహ్, మరియు బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటది. టైప్ ఆఫ్ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటది. అమౌంట్ ఆఫ్ సన్‌లైట్ అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటది. అమౌంట్ ఆఫ్ సన్‌లైట్ అంటే ఎన్ని లక్స్ మీటర్లు ఉంటాయని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సపోజ్ మనకు ఆహ్, ఆహ్, చాలా ఎండ ఉంటే గనక మనకు 1,00,000 లక్స్ పైన పోయే ఛాన్స్ ఉంటది. మరియు టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటది. అప్పుడే చెప్పినట్టు. హ్యూమిడిటీ మీద డిపెండ్ అయి ఉంటది. హ్యూమిడిటీ అంటే ఆహ్ మనకు పర్సెంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ మీద డిపెండ్ అయి ఉంటది. స్టేజ్ ఆఫ్ ద క్రాప్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రూటింగ్ స్టేజ్. అప్పుడే చెప్పినట్టు ఆహ్, 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 మొక్క పెరిగే కొద్దీ అంటే మొక్క ఏజ్ అయ్యే కొద్దీ ఇరిగేషన్ చాలా కావాల్సొస్తది. పొటెన్షియల్ ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్‌పిరేషన్ లాస్ ఆఫ్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటది మొక్క నుంచి. సో, 5 రూల్స్ ఆఫ్ ఇరిగేషన్. ఇరిగేట్ ఎవ్రీ డే. మనము మొక్కకి మనము డైలీ ఇరిగేషన్ చేయాల్సొస్తది.
ఆహ్, ఒక పూట మనము ఒక 30 మినిట్స్ లేకపోతే 1 అవర్ ఇరిగేషన్ చేసేసి ఊరికే ఉంటే గనక అక్కడ మాయిశ్చర్ అనేది వాటర్ లాగింగ్ అయిపోతది. మాయిశ్చర్ అనేది చాలా అవుతది. సో, న్యూట్రియంట్స్ అనేది ఏముంటాయి, న్యూట్రియంట్ కంటెంట్ కూడా అప్‌టేక్ ఉండదు. అప్లై షార్ట్ ఇరిగేషన్ ఇంటర్వల్. సపోజ్ మనము ఇరిగేషన్ సాయిల్‌లో ఎప్పుడు ఇస్తామంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత 2 అవర్స్‌కి మనం ఫస్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయాలి. అంటే 6కి ఉదయిస్తాడంటే ఒక 8:30కి మనము ఇరిగేషన్ చేసుకోవాల్సొస్తది. అది సఫిషియంట్ టైమ్. అంటే అద ఫెయిర్ ఎనఫ్ టైమ్ అనవచ్చును. 8:30కి ఇస్తే గనక మళ్ళీ పీక్ సన్ ఎప్పుడుంటది? 2 ఒక 1:30, 2:00 ఏముంటది? అప్పుడు వరకు ఇరిగేషన్ చేసుకోవాలి. సపోజ్ మాయిశ్చర్ లెవెల్ తక్కువుంటే గనక సాయంత్రం ఒక ఇరిగేషన్ చేసుకోవాల్సొస్తది. షెడ్యూల్ ద ఇరిగేషన్‌ని ఇలా షెడ్యూల్ చేసుకోవాలి. సో, కీప్ సఫిషియంట్ మాయిశ్చర్. ఆప్టిమమ్ సాయిల్ మాయిశ్చర్ షుడ్ నాట్ బి టూ లో. స సాయిల్ మాయిశ్చర్ టూ లో ఉండకూడదు. మరియు టూ హై ఉండకూడదు. సపోజ్ మనకు టూ లో ఉంటే గనక మనకు ఆహ్, సారీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది కూడా అప్పుడు కూడా ఉండదు. సో, మనము ఫిజికల్‌గా ఎలా చెక్ చేస్తామంటే గనక మాయిస్ట్ సాయిల్‌ని ఇప్పుడు సపోజ్ మనం ఇరిగేషన్ చేస్తామనుకోండి. సింపుల్ వేలో మనం మాయిశ్చర్ ఎలా తెలుసుకుందాము అంటే, ఒక పిడికెడులో మట్టి తీసుకొనేసి దాన్ని స్క్వీజ్ చేసినట్టయితే గన ఆహ్, స్ టఫ్ అంటే నీళ్లు కారుతున్నట్టయితే గన అది వాటర్ లాగుడ్ సాయిల్, అంటే ఇరిగేషన్ చాలా ఉన్నట్టు అని. మళ్ళీ క్రంబ్లింగ్ వచ్చిందంటే గనక, అంటే మనకు ఊడిపోతే గనక టూ డ్రై ఉన్నట్టు ఆహ్, అని చెప్పొచ్చును. యూజువల్లీ మనము 70-80% మాయిశ్చర్ సాయిల్‌లో మేనేజ్ చేస్తే గనక మనకు తెగులు బాధ అని సాయిల్ బోర్న్ డిసీజెస్ కూడా తక్కువవుతాయి. సో, ఇరిగేషన్ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంతుంది అంటే ఆహ్, సాయిల్ మాయిశ్చర్ ఎంతుంది అని తెలుసుకోవడానికి మనకు టెన్షియోమీటర్స్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా మనకు చెప్తాయి. సో, ఇవి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, సాయిల్ ఫర్టిగేషన్ రెజ్యూమ్. ఆహ్, సాయిల్ ఫర్టిగేషన్ ఎప్పుడివ్వాలి? అంటే సాయిల్ ఫర్టిగేషన్ షెడ్యూలింగ్ ఎప్పుడు అని చెప్పి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఈ చార్ట్‌లో. సాయిల్ ఫర్టిలిటీ మీద డిపెండ్ అయి ఉంటది. సాయిల్ ఫర్టిగేషన్ అనేది. మళ్ళీ రెసిడ్యుయల్ సాయిల్ న్యూట్రిషన్ మీద, మళ్ళీ స్టేజ్ ఆఫ్ ద క్రాప్ మీద ఇవ్వాల్సొస్తది. టార్గెట్ ఈల్డ్ లెవెల్స్ మీద ఇవ్వాల్సొస్తది. సోయింగ్ టు జర్మినేషన్ అంటే 1-5 డేస్‌లో మనము 20% ఆఫ్ సాయిల్ ఫర్టిగేషన్ ఇవ్వాల్సొస్తది. మళ్ళీ 6-35 డేస్ అంటే మనకు ఫ్రూటింగ్ అప్పుడు స్టార్ట్ అయి ఉంటది. 35 డేస్‌లో ఫ్రూటింగ్, ఇంకా 3 డేస్‌లో ఉంటే మనకు 35 డేస్‌లో యూజువల్లీ మనకు సమ్‌టైమ్స్ ఎండ చాలా ఉంటే గనక మనకు ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తది. సో, ఈ టైంలో గనక మనకు ఉంటే గనక మనము ఆహ్, 30-50-80% వరకు మనము ఫర్టిగేషన్ ఇవ్వాల్సొస్తది. పికింగ్ స్టేజ్ అంటే 36-130 డేస్ అనేదేముంది, ఇది పీక్ పీరియడ్. ఈ టైంలో మనము ఫర్టిగేషన్ అనేది 90% ఆఫ్ ఫర్టిగేషన్ ఇవ్వాల్సొస్తది. సో, రికమెండెడ్ ఫర్టిలైజర్ ఫర్ మినీ కుకుంబర్ ఇన్ సాయిల్. అప్పుడే చెప్పినట్టు హ్మ్. మనము ఆహ్, 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 సబ్‌స్ట్రేట్‌లో గనక మనము డైలీ ఇరిగేషన్ చేస్తాం. ట్యాంక్ ఏ, ట్యాంక్ బి, ట్యాంక్ సి ఉంటాయి. డైలీ ఇరిగేషన్ చేసుకుంటాం. కానీ మనము డైలీ ఇరిగేషన్ మరియు డైలీ ఫర్టిగేషన్ చేసుకుంటాం. సాయిల్‌లోకొచ్చేస్తే గనక మనకు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం మండే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సండే అనేది షెడ్యూల్‌లో ఉంటది. ఒక్కొక్క డే గ్యాప్‌లో ఉంటది. 12-20 డేస్‌లో మనము మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ అనేదేముంది 5 కేజీ ఇస్తాము. 13,045 2 కేజీ. ఇలా 20-30 డేస్, 30-45, 45 టు టిల్ ఎండ్ ఆఫ్ ద క్రాప్ మనకి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతది. ఆహ్, మరియు ఆహ్, మరి ఇక్కడ కూడా అంతే మనము కాల్షియం నైట్రేట్ అంటే కాల్షియం ఫర్టిలైజర్స్‌ని సల్ఫేట్ ఫర్టిలైజర్స్‌తో యూజ్ చేయము. సో, ఫ్రైడే అనేది కాల్షియం నైట్రేట్ ఉంది. సో, మళ్ళీ థర్స్‌డే అనేది సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఉంది. 2 మిక్స్ చేస్తే గనక ప్రెసిపిటేషన్ అయ్యి క్లాగ్ అయిపోతది. సో, రికమెండెడ్ అసిడిటీ లెవెల్ 6-7 పీహెచ్ అనేది మనము సాయిల్‌లో మేనేజ్ చేయాల్సొస్తది.
మోర్ దెన్ 7 ఉంటే గనక మనము అసిటైఫైడ్ విత్ నైట్రిక్ యాసిడ్ అనవచ్చును. లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది మనము ఇస్తే గనక పీహెచ్ లెవెల్‌ని మనము ఇంక్రీజ్ చేయవచ్చు. డిక్రీజ్ చేయవచ్చు. మోర్ దెన్ 7 పీహెచ్ ఉంటే గనక మనము పీహెచ్‌ని డిక్రీజ్ చేయడానికి మనము ఆహ్, నైట్రిక్ యాసిడ్ లేకపోతే ఫాస్ఫరిక్ యాసిడ్‌ని యూజ్ చేస్తాం. అప్‌టేక్ ఆఫ్ ఎలిమెంట్స్ పీహెచ్ లెవెల్‌లో ఆహ్, సాయిల్‌లో గనక సాయిల్‌లో అయితే గనక 6-7లో మనకు 6.3-7 ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే అవైలబిలిటీ బావుంటది. సో, ఆహ్, ఇంత చెప్పి లాస్ట్‌లో మనము ఆహ్, ఒక న్యూట్రియంట్ చార్ట్ ఉంది నా దగ్గర. సో, న్యూట్రియంట్ చార్ట్ చూపిస్తా మీకు. సో, ఇది మన రిపోర్ట్ తెలంగాణ స్టేట్‌ది. ఒకరు సాయిల్ టెస్ట్ చేపిచ్చారు. ఆ సాయిల్ టెస్ట్‌లో మనకు హ్మ్. పీహెచ్ అనేది 7.252 మనము పీహెచ్ అనేదాన్ని డిక్రీజ్ చేయాల్సొస్తది ఇక్కడ. దీని మీద అంటే ఈ రిపోర్ట్ మీద ఆధారంగా మనము మనకు ఏ ఏ న్యూట్రియంట్స్ యాడ్ చేసుకోవాల్సొస్తది అని ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. సపోజ్ మనము ఆహ్, మట్టి పరీక్ష అంటే భూసార పరీక్ష మనము ఎగ్జాక్ట్‌గా చేపిచ్చినట్టయితే ర్యాండమ్ శాంపిల్స్ తీసుకొని, మనకు ఎగ్జాక్ట్‌గా న్యూట్రియంట్ స్టేటస్ అనేది అంటే ఈసీ లెవెల్స్, పీహెచ్ లెవెల్స్, అవైలబుల్ ఆహ్, 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 నైట్రోజన్, అవైలబుల్ ఫాస్ఫరస్, అవైలబుల్ పొటాషియం, ఆర్గానిక్ కార్బన్, ఆర్గానిక్ మ్యాటర్, మన సాయిల్‌లో ఏమేమి ఉంది అనేది మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. సో, మనము ఈజీగా ప్రిడిక్ట్ చేసి దాన్ని బట్టి మనము న్యూట్రియంట్‌ని సాయిల్‌కి యాడ్ చేసుకోవడానికి మనకు చాలా హెల్ప్ అవుతది. సో, ఈసీ అనేది 1.2020 ఉంది. ఈసీ లెవెల్స్ అనేవి మనకు క్లాస్ సి1 అనవచ్చును. 0.2-0.25 డెసిసెమన్స్ పర్ మీటర్ ఉంటే గనక మనకు క్లాస్ దాన్ని క్లాస్ 1 ఈసీ లెవెల్ ఇన్ సాయిల్ అంటాము. సో, ఇలాంటప్పుడు మనకు ఈ సాయిల్‌ని మనం వెరీ గుడ్ సాయిల్ అనవచ్చును. క్లాస్ 2 అంటే సి2 అంటాము దాన్ని. 0.25-0.75 డెసిసెమన్స్ పర్ మీటర్ అంటాము. 0.25-0.75 అనేది మనం కల్టివేషన్ చేసుకోగలము. సో, దీన్ని గుడ్ సాయిల్ అనవచ్చును. ఆహ్, 0.75-2.5, 2.25 అనేది ఈసీ లెవెల్ అనేది ఈసీ లెవెల్ ఇంత ఇంత ఉంటే గనక మనము లీచింగ్ చేయాల్సొస్తది. ఎందుకంటే న్యూట్రియంట్ సమ్ ఆఫ్ ద అన్‌అవైలబుల్ న్యూట్రియంట్ అంటే ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ తెచ్చేటువంటి సోడియం కావచ్చును. ఆహ్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ కావచ్చును. ఇలాంటి న్యూట్రియంట్స్‌ని మనము తక్కువ చేసుకోవాల్సొస్తది. సో, మనము అప్పుడు ఆహ్, బాగా ఫ్లడ్డింగ్ చేసి న్యూట్రియంట్ అంటే సాయిల్స్‌ని మనము కిందకి దొబ్బే కిందకి మనము సీపేజ్ ద్వారా హ్మ్, కిందకు పోనీయడం వల్ల అంటే సీపేజ్ ద్వారా న్యూట్రియంట్‌ని కిందకి పోనీయడం వల్ల మనకు ఈసీ లెవెల్‌ని మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఆర్గానిక్ కార్బన్ అనేది 0.785% ఉంది. ఆర్గానిక్ కార్బన్ అనేది డైరెక్ట్‌గా చెప్పాలంటే ఆర్గానిక్ కార్బన్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఆహ్, 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 ఎంప్లాయీస్ యీల్డ్ అనవచ్చును. ఎందుకంటే మనకు సపోజ్ ఆర్గానిక్ కార్బన్ లెస్ థాన్ 0.5% ఉంది అంటే గనక మనకి లో అనొచ్చును దాని కంటెంట్‌ని. 0.5-0.75 అంటూ ఉంటే గనక దాన్ని మీడియం అనవచ్చును. మోర్ దెన్ 0.75 అంటే గనక హై అనవచ్చును. సపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ మోర్ దెన్ 1% ఉంటే గనక ఆ! మనము దాన్ని ఆర్గానిక్ సాయిల్ అనవచ్చును. సో, మన ఇండియన్ కండిషన్‌లో ఆహ్, ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువై ఉంది. సో, దీన్ని ఆర్గానిక్ మ్యాటర్ మరియు ఆర్గానిక్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ ఎలా చేయడం అంటే, మనము రొట్టి జొన్న ముక్కలు అంటే మనకు గ్రీన్ మెన్యూరింగ్ క్రాప్స్ అనేది ఏముంటాయి. డయంచా, సన్నేంపు, సెసాము ఇలాంటివి అంటే ఫాలో ల్యాండ్‌లో అంటే సపోజ్ మనం కల్టివేషన్ చేస్తున్నట్టయితే గనక మనకొద్దు.
చేసిన తర్వాత మనము పచ్చిరొట్ట చిన్న ముక్కల్ని 30-45 సో చేసేసి 30-45 30 డేస్‌లో మనము దున్నేసినట్టయితే గనక మనకు ఆర్గానిక్ మ్యాటర్ అనేది, మైక్రోబియల్ యాక్టివిటీ అనేది, మైక్రోబియల్ పాపులేషన్ అనేది బిల్డప్ అవుతాయి. సో, ఆర్గానిక్ మ్యాటర్ చాలా అవుతది. ఆర్గానిక్ కార్బన్ కూడా చాలా అవుతది. సో, ఈ ఆర్గానిక్ కార్బన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నెమటోడ్ ప్రాబ్లమ్ అంటే ఈ మన మనీ కుకుంబర్‌లో నెమటోడ్ ప్రాబ్లమ్ ఎక్కువుంది. సో, ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువుంటే గనక ద మొమెంట్ అంటే ఈ ఈ నెమటోడ్ అనేది ఒక హోస్ట్ మీద డిపెండ్ అయి ఉంటది. దానికి అది ఇండివిడ్యువల్ ప అది ప ఇండివిడ్యువల్‌గా బతకలేదు. సో, దానికి హోస్ట్ కావాల్సొస్తది. సో, ఈ ఆర్గానిక్ కార్బన్ మరియు ఆర్గానిక్ మ్యాటర్ కనుక తక్కువున్నట్టయితే ఆహ్, ఈ నెమటోడ్ అనేది స్ప్రెడ్ చాలా బాగా అయిపోతది. ఈ యూజువల్లీ కార్బన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏ సాయిల్‌లో తక్కువుంటదంటే శాండీ సాయిల్‌లో తక్కువుంటది. అండ్ పర్కులేషన్ ఆఫ్ వాటర్ చాలా ఉంటదక్కడ. సో, మనకు సపోజ్ మనకు ఆర్గానిక్ కార్బన్ చాలా ఉన్న సాయిల్‌లో అయితే గనక నెమటోడ్ బాధ వచ్చినా కూడా మనము కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మూవ్‌మెంట్ తక్కువుంటది. పాపులేషన్ కూడా తక్కువుంటది. శాండీ సాయిల్‌లో వస్తే గనక మనకు ఒక చోట స్టార్ట్ అయిందంటే గనక మరొక బెడ్‌లో దానికి పక్క బెడ్‌లో మొత్తానికి మొత్తం ఒక 1 మంత్, 1 ½ మంత్‌లో మనకు చాలా స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటది. సో, అవైలబుల్ నైట్రోజన్. నైట్రోజన్‌కొచ్చేస్తే గనక ఇక్కడ 192 ఉంది. 192.5 దీన్ని కేజీ పర్ హెక్టేర్ లెక్క చొప్పున చెప్పొచ్చును. 192 అంటే గనక ఇది చాలా తక్కువుంది అన్న చెప్పవచ్చును. లెస్ థాన్ 280ని చాలా తక్కువనొచ్చు. మీడియం అంటే గనక 280-560 కేజీ పర్ హెక్టేర్ అనవచ్చును. హై అంటే గనక మోర్ దెన్ 560 కేజీ పర్ హెక్టేర్ అనవచ్చును. ఈ నైట్రోజన్ అనేదాన్ని మనము స్ప్లిట్ డోసెస్‌లో యూరియా ఇవ్వడం వల్ల మనము నైట్రోజన్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చును. ఆహ్, ఆహ్, మరియు లెగ్యూమినస్ ని చేయడం వలన ఆహ్, నైట్రోజన్ కంటెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మరియు అడిషన్ ఆఫ్ ఎఫ్ఐఎం దీని వలన కూడా మనము నైట్రోజన్ కంటెంట్‌ని ఎక్కువ చేసుకోవచ్చు. ఫాస్ఫరస్ పి2ఓ5. పి2ఓ5 అనేది 38.7 కేజీ పర్ హెక్టేర్ ఉంది. పి2ఓ5 అనేది ఇక్కడ మీడియం ఉంది అని చెప్పొచ్చును. సో, లో అంటే గనక 25 కేజీ పర్ హెక్టేర్ అని చెప్పొచ్చును. 25-50 అనేది మీడియం అని చెప్పుకోవచ్చును. మోర్ దెన్ 50 కేజీ పర్ హెక్టేర్ అనేది ఆహ్, ఆహ్, దాన్ని హై అని చెప్పవచ్చును. మరియు పొటాషియం అనేది 2 పాయింట్ సారీ 294.5 కేజీ పర్ హెక్టేర్ అని ఉంది ఇక్కడ. సో, రిజల్ట్‌లో ఆహ్, దీన్ని మనము మీడియం అని చెప్పవచ్చును. 145 నుంచి లో స్టార్ట్ అవుతది. 145 లెస్ థాన్ 145 అనేది లో అని చెప్పవచ్చును. మీడియం అనేది 145-340 అనవచ్చును. మోర్ దెన్ 340 అనేది పొటాషియం కంటెంట్ అని చెప్పవచ్చు. సో, సో, ఇలా మనకు ఎగ్జాక్ట్‌గా మనం ప్రిడిక్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మనం న్యూట్రియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ ఎందుకు చెప్పానంటే మనకు ఫర్టిగేషన్ ఇవ్వడం మరియు ఇరిగేషన్ ఇవ్వడం వలన ఈ న్యూట్రియంట్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ అయి ఉంటది. మనకు సాచురేటెడ్ సాయిల్‌లో అంటే చాలా వాటర్ ఇచ్చిన సాయిల్‌లో న్యూట్రియంట్ అనేది అబ్సార్ప్షన్ తక్కువుంటది. సో, న్యూట్రియంట్ అనేదాన్ని మరియు సాయిల్ మాయిశ్చర్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం క్రాప్‌ని కల్టివేషన్ చేసినట్టయితే మనకు మంచి పంట వచ్చి మంచి దిగుబడి వచ్చే ఛాన్స్ వస్తది. మరి క్వాలిటీ క్వాంటిటీ హార్వెస్ట్ అనేది మనకు దొరుకుతాయి. సో, ఇంత చెప్పి ఈ వెబినార్‌ని ఇక్కడికి ముగిస్తున్నాను. సో, మీకేమైనా డౌట్ ఉంటే నేను తెలంగాణ స్టేట్‌లో ప్రొడక్ట్ ప్రమోషన్ ఆఫీసర్‌గా ర్యాగ్జోన్ తరపున వర్క్ చేస్తుంటాను. సో, నాకు కాల్ చేయవచ్చును. మరియు నా మెయిల్ ఐడీ కూడా ఇక్కడ పెట్టాను. సో, మీరు ధారాళంగా నన్ను ఎప్పుడు కావాల్సిన సంప్రదించవచ్చు. సో, రైతులకందరికీ నా ధన్యవాదాలు.